Now the question is 6x square minus 3 minus 7x. Now before solving the question, అంటే క్వశ్చన్ సాల్వ్ చేయకముందే మనం క్వశ్చన్ ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అయితే మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆర్డర్ అంటే ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలనేది. జనరల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది మనము స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనము ఉదాహరణకు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి 6x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 7x అనేది ఆర్డర్లో లేదని క్లియర్గా స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత మనకి ఎక్స్ టర్మ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది మనకి కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఆర్డర్లో రాసుకోవాలి. అంటే 6x స్క్వేర్ తర్వాత మనం మైనస్ 7x రాసుకుంటాం. 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఆర్డర్లో ఉందన్నమాట. అయితే దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ 6 ఇంటూ మైనస్ 3 బాగా గమనించాలి, ఇక్కడ మైనస్ సింబల్తో సహా మల్టిప్లై చేసుకోవాలి. 6 ఇంటూ మైనస్ 3 అనేది ఏమవుతుందంటే మనకి మైనస్ 18. అయితే ఈ 18కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో 1 ఇంటూ 18 అవుతుంది, లేదా 2 ఇంటూ 9 అవుతుంది, లేదా 3 ఇంటూ 6 అవుతుంది, లేదా 6 3 అంటే మళ్ళీ రివర్సే కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం. సో ఇక్కడ మనము కేవలం రెండే రెండు స్టెప్పులు చేసాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 6 ఇంటూ మైనస్ 3 అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ చేసాం. ఆ 18కి ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. 18కి ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత మనకు వచ్చింది ఇక్కడ మైనస్ 18. మనకి ప్రోడక్ట్ ఒక నెంబర్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఒక పాజిటివ్ నెంబర్ కానీ ఒక నెగిటివ్ నెంబర్ కానీ మల్టిప్లై అయినప్పుడు, లేదా ప్రోడక్ట్ ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే మైనస్ ఇంటూ ప్లస్ అయినప్పుడు నెగిటివ్ అవుతుంది. సో ప్రోడక్ట్ మనకి నెగిటివ్ ఎప్పుడు అవుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్ అన్నా ఉండాలి, లేదా మైనస్ ప్లస్ అన్నా ఉండాలి. అయితే ఏ ఫ్యాక్టర్కి ప్లస్ ఉండాలి, ఏ ఫ్యాక్టర్కి మైనస్ ఉండాలి అనేది మిడిల్ టర్మ్ బట్టి డిసైడ్ చేస్తాం. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది మనకి మైనస్, అంటే పెద్ద ఫ్యాక్టర్స్కి అంతా కూడా మనకి మైనస్ ఉండాలి, చిన్న ఫ్యాక్టర్స్కి ప్లస్ ఉండాలి. నా ఇప్పుడు సూటబుల్ పేర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 1 మైనస్ 18 మనకి మైనస్ 17 వస్తుంది, బట్ ఇక్కడేమో మనకి మైనస్ 7 రావాలి, అంటే ఇది కాదు ఇది కూడా కాదు. సో 2 మైనస్ 9 వచ్చి మనకి మైనస్ 7. సో ఈ ప్రకారంగా మనము సూటబుల్ పేర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి 6x స్క్వేర్ తర్వాత ఈ టర్మ్ని కంప్లీట్గా మనం ఏంగా రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకుంటాం. 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 9x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ముందుగా చెప్పుకున్నట్టుగా ఫస్ట్ టూ టర్మ్స్లో ఇప్పుడు ఒక ఎక్స్ అయితే కామన్ తీస్తాం, దాంతో పాటుగా 6 2లో ఉన్న చిన్న నెంబర్ 2 కాబట్టి నేను 2x కామన్ తీసుకుంటాను. 2x కామన్ తీసుకుంటే 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3 జార్, అండ్ ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ కామన్ తీస్తే ఇంకా మరొక ఎక్స్ అయితే మిగిలి ఉంటుంది. అదేవిధంగా 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది, 2 1 జార్. సో మీకు ఈ పార్టీకే అర్థమైపోయింది, కామన్ తీసుకోవడం అంటే మల్టిపుల్గా బయట రాసుకోవడం, తర్వాత ఆ టేబుల్లో ఆ నెంబర్ ఎప్పుడు వస్తుంది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 6 2లో నాకు వచ్చిన నెంబర్ ఏమో 2, 2x కామన్ తీసుకున్న తర్వాత 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందంటే 2 3 జార్ 6, ప్లస్ 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది 2 1 జార్ 2, తర్వాత మైనస్ 9x మైనస్ 3. ఓకే, సో 9 3లో వచ్చిన నెంబర్ మనకి ఆబ్వియస్గా 3. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెకండ్ టూ టర్మ్స్లో ఎప్పుడు కూడా మనం ఎక్స్ కామన్ తీయలేం. అంటే 3 కామన్ తీస్తే 3x ప్లస్ 1, ముందుగా చెప్పాను మనం మైనస్ కామన్ తీసినప్పుడు లోపల సింబల్ అయితే మారుతుంది. సో ఇక్కడ రెండు మనకి సేమ్ వస్తే దాన్ని మనం మరొకసారి కామన్ తీసుకుంటే 3x ప్లస్ 1, ఇంకా మిగిలేదు 2x మైనస్ 3. అయితే దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఏమవుద్దంటే ఎయిదర్ 3x ప్లస్ 1 అన్న ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు ఏమవుద్ది, 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. ఇన్ ద సేమ్ వే 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఒకటేమో మైనస్ 1/3, ఒకటేమో 3/2. సో ఒక ఫ్యాక్టర్ ఏమో మైనస్ 1/3, మరొక ఫ్యాక్టర్ ఏమో 3/2. అయితే మనకు వచ్చిన ఆన్సర్స్ అనేవి కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి కోఎఫిషియెంట్స్తో కంపేర్ చేసుకునే ఫార్ములాస్ అయితే మనకు ఉన్నాయి. ఎలా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అప్టైన్ ఏమవుతాయి మనకి మైనస్ 1/3 ప్లస్ 3/2. సో దట్ విల్ బికమ్ మైనస్ 1 ఇంటూ 2 ఏమవుతుంది మనకి మైనస్ 2, ప్లస్ 3 3 జార్ ఏమవుతుంది మనకి 9/3 2 జార్ 6. సో ఈ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది మనము 8th క్లాస్ 9th క్లాస్ మనం డిస్కస్ చేసుకుంటాం. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేస్తాం.
సో -2 ప్లస్ 9/6 దట్ విల్ బికమ్ 7/6. అయితే ఇదే సమ్ ఆఫ్ ది రూట్స్ని మనము ఫార్ములా ద్వారా ఎలా వెరిఫై చేయొచ్చు అంటే -b/a ఫార్ములా. సో మైనస్ b వాల్యూ ఎంత మనకి -7. చూడండి ఇక్కడ 6x² - 7x - 3. దీన్ని మనం ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేసుకుంటే a వాల్యూ ఏమో 6, b వాల్యూ ఏమో -7, c వాల్యూ ఏమో -3. సో b వాల్యూ మనము అండ్ ఏ వాల్యూ రీప్లేస్ చేసేస్తే మనకి ఎగ్జాక్ట్ 7/6 వచ్చిందనమాట. ఏటి బోత్ ఫ్రమ్ ది అప్టైన్డ్ రూట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఫార్ములా. మరి అదేవిధంగా మనము ప్రోడక్ట్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. సో వచ్చిన రెండు ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేసినట్లయితే -1/3 × 3/2, 3 క్యాన్సల్, మనకు వచ్చే ఆన్సర్ ఏమో -1/2. తర్వాత ఇదే ప్రోడక్ట్ని మనము c/a ఫార్ములాతో వెరిఫై చేసుకున్నట్టయితే c వాల్యూ ఏమో ఇక్కడ మనకు వచ్చింది -3, బై a వాల్యూ ఏమో మనకు వచ్చింది 6. సో 3 1s are 3 2s are దట్ విల్ బికమ్ -1/2. సో ఈ విధంగా చూసుకుంటే మనకి సమ్ము ప్రోడక్ట్ రెండు వెరిఫై అయ్యాయి కాబట్టి హెన్స్ వెరిఫైడ్ అండ్ మనకు వచ్చిన రూట్స్ కూడా రెండు కరెక్టే.